హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు 10వ రోజులో అడుగుపెట్టాను. మార్నింగ్ లేస్తానే రాగి వాటర్ మరియు టీ బిస్కెట్తో నా దినచర్య ప్రారంభించాను. పెద్దగా చేంజెస్ ఏం లేవండి. 1-2 చేంజెస్ ఉన్నాయి నా డైలీ రొటీన్లో. అది ఏంటో మీకు నా వీడియోస్ ద్వారా చూపిస్తాను. క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తూ ఉన్నాను. దీనివల్ల మనసు ఉత్సాహంగా ఉంది. ఇంటికి వచ్చి ఈరోజు మసాలా ఓట్స్ విత్ బాదం తిన్నాను అన్నమాట. తిన్న తర్వాత ఇంటికి ఫ్రెష్ అప్ అయిపోయి ఈరోజు టిఫిన్ బదులు నేను వాటర్ మిలన్ తీసుకున్నాను. ఓన్లీ వాటర్ మిలన్ మరియు ఫ్రూట్ జ్యూస్ ఒకటి తాగాను. తాగిన తర్వాత వర్క్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక మధ్యాహ్నం రానే వచ్చింది. ఈరోజు నేను గాజు ప్లేట్లో తింటున్నానండి. నాకు ఈ గుత్తొంకాయ అంటే చాలా ఇష్టము. గుత్తొంకాయ గాజు ప్లేట్లో తింటే ఆ టేస్టే వేరేగా ఉంటుంది. ఒక పుల్గా తీసుకొని గుత్తొంకాయ తీసుకొని తిన్నానన్నమాట. తర్వాత ఒక బౌల్ రైస్. నేను చెప్పాను కదా ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటుందని చెప్పేసి. ఓన్లీ ఒక ఫిష్ ఫ్రై. నేను కిలోలు తినడం లేదండి. ఓన్లీ ఒక ఫిష్ ఫ్రై, అది నంచుకోవడానికి. ఇది గుత్తొంకాయ అంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు గమనించారా, ఓన్లీ సలాడ్, కూర, రైస్, చపాతీ మరియు ఫిష్ ఫ్రై తీసుకున్నాను. బటర్ మిల్క్ తీసుకోలేదు. ఎందుకంటే ఫిష్ ఫ్రై తింటున్నాను కాబట్టి బటర్ మిల్క్ తాగొద్దని తీసుకోలేదు. ఇది అరిగించిన తర్వాత ఆకలి అవ్వలేదు. సాయంత్రం 5:30కి వరకు ఆకలి అవ్వలేదు. 5:30కి గుంత పొంగనాలు తిన్నాను, 5 పీసెస్. గుంత పొంగనాలు తిన్న తర్వాత కాసేపటికి లెమన్ టీ తాగాను. కొత్తగా ట్రై చేశాను ఈరోజు. టీ అవాయిడ్ చేసి లెమన్ టీ తాగాను, కొత్త రకంగా. రాత్రి మళ్ళీ 8:30కి ఆకలిస్తే 2 ఇడ్లీ తినేసి ప్రశాంతంగా కొంతసేపు వాకింగ్ చేసి తర్వాత బటర్ మిల్క్ తాగాను అన్నమాట. బటర్ మిల్క్తో ఈరోజు దినచర్య ముగిసింది. ఈరోజు నేను నా మైలురాయి 11,000 స్టెప్స్ వేసానన్నమాట. అంటే 10,000 స్టెప్స్ అని స్టార్ట్ అయిపోయినాయి నా లైఫ్లో. ఇంకా నాకు తిరుగులేదు. ఐ విల్ షో వాట్ ఐ యామ్.